హే గాయ్స్ వాట్సాప్ ఈ రోజు అయితే రిత్వి క్రాడల్ సెరమనీ కోసం డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాం అన్నట్టు ముందు రోజు ఇంకా ఆ రోజు అంతా డెకరేషన్స్ తోనే అయిపోయింది. ఈ డెకరేషన్ కి అయితే నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఫైనల్ గా ఇది చాలా యూనిక్ గా అనిపించింది, అందుకే ఇది ఫిక్స్ అయిపోయినా. ఈ డెకరేషన్ కి ఇది జిప్ టైస్ అండ్ ఇట్లా ఫ్లవర్ ప్యానెల్స్ అవసరం, ఏ ప్యానెల్స్ అయినా వాడుకోవచ్చు. నాకు ఇవి నచ్చినాయి కాబట్టి ఈ ప్యానెల్స్ తీసుకున్నా. 3 engineers 113 and a half చేయండి దాన్ని 56 57 56 34 అట్లా చెప్తా అంటే ఆమెకి ఎంసెట్ ర్యాంక్ మంచిది. ఈయన ప్రాజెక్ట్ మేనేజర్, వీళ్ళు ముగ్గురు నాకు సంబంధం లేదు, ఫీల్డ్ ఇంజనీర్స్. కాదు, నాకు ఈ ప్రాజెక్ట్ తో సంబంధమే లేదు. ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. డెకరేషన్ కి నేను 10x10 బ్యాక్ డ్రాప్ స్టాండ్ యూజ్ చేస్తున్నాను. దట్ ఈస్ హెవీ డ్యూటీ స్టాండ్ అనమాట. అయితే దానికి కింద చూసారా అవి లెగ్స్ బాగుంటాయి. ఇది అవి షేప్ లాగా వచ్చేటివి లేదా మరి స్క్వేర్ షేప్ లాగా వచ్చేవి అట్లాంటివి ఉన్నాయి, తీసుకోకండి. డెకరేషన్ నీట్ గా కనిపించదు. ఇదైతే హెవీ డ్యూటీ స్టాండ్, చాలా వెయిట్ ని కూడా ఆపుతుంది, బాగుంటది. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. సింపుల్ గా అంత కష్టపడితే సింపుల్. మీరు ఇప్పుడు యాంగ్రీనెస్ ఉండాలి, మీ ఫేస్ లో యాంగ్రీ ఫేస్ పెట్టారు. అంత పిచ్చి పిచ్చిగా లేకుండా క్లమ్జీగా లేకుండా నీట్ గా ఉన్నాను ఆయన. సింపుల్ అంటే అదే లైట్ గా ఒక 2 చుక్కలు పెట్టేదాన్ని కాదు. అర్థం చేసుకున్న భార్య. మా బుడ్డది దాని ఫంక్షన్ కి ఎలా డెకరేట్ చేస్తున్నాం అని చెప్పి చూస్తూనే ఉందన్నమాట. జిప్ టైస్ తోని ఇట్లా ప్యానల్స్ అన్ని కనెక్ట్ చేసామన్నమాట. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసాము, ఎందుకంటే నీట్ గా కనిపించాలి కదా, అందుకోసమని ఇట్లా ఇంకొన్ని ప్యానల్స్ అటాచ్ చేసాము. మన బ్యాక్ డ్రాప్ లెంత్ ఎంత కావాలనుకుంటావో అన్ని ప్యానల్స్ అటాచ్ చేయాలన్నమాట. కర్టెన్స్ కి ఆల్రెడీ పాకెట్స్ అనేవి తీసుకున్నాము, అదైతేనే నీట్ గా వస్తుంది అనమాట. మళ్ళీ మనం ఫ్రీగా తీసుకొని వెనకాల పిన్స్ తో అడ్జస్ట్ చేసేవి అయితే అంత నీట్ గా ఉండవు. ఇవి షీర్ కర్టెన్స్, సో లైట్ వెయిట్, చాలా నీట్ గా ఉంటాయి. ఫస్ట్ నార్మల్ కర్టెన్స్ లాంటివి ఆర్డర్ చేశాను, అవి బాలేవు. నచ్చిందా మనకి పైకి వెళ్తాయి కాబట్టి డౌన్ సైడ్ చూడాలి, పైనకి వెళ్ళినట్టు ఉండదు. ప్లానింగ్ అంతా మమ్మీ. సో వైట్ గోల్డ్, దెన్ ఫ్లవర్స్ ప్యానల్స్, మళ్ళీ గోల్డ్, మిడిల్ లో పింక్ ఇచ్చాము. సో ఇట్లా ఆల్టర్నేట్ గా ఇలా వేసుకోవాలన్నమాట. నీట్ గా ఉంటది. మీకు ఏ కలర్ కావాలంటే అది చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మేము బేబీ గర్ల్ కాబట్టి పింక్ చూస్ చేసుకున్నాను. కాదు 50% ప్యానెల్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఒకసారి ముందైతే రివ్యూస్ చదివి చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా వరకు ఆ ప్యానెల్స్ ఫ్లవర్స్ అంటే కింద పడిపోతాయంట. సో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్యానెల్స్ అయితే బెటర్ అని చెప్పి ఇవి తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఫుల్ గా వచ్చాయి, ప్లస్ మళ్ళీ ఏవి కూడా కింద పడుతున్నాయి కానీ అట్లాంటివి ఏమీ లేవు దానిలో. అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి చూస్ చేసుకోండి, లేదంటే మధ్యలో డౌన్ అయిపోయి పక్కన పైనకి అట్లా నీట్ గా ఉండదు. 2 సైడ్స్ ఈవెన్ వచ్చేలానే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్లవర్ ప్యానెల్ ని మనం మధ్యలో పెట్టామంటే ఎగ్జాక్ట్లీ అటు పక్కన సేమ్ పొజిషన్ లోనే ఉండాలి, అటు ఇటు అయితే నీట్ గా కనపడదు. అందుకే ఇక్కడ ప్రతిసారి మెజర్ చేసుకుంటూ చూస్తున్నాము. ఒక కర్టెన్ పెద్దగా, ఒకటి చిన్నగా ఉండి, లేదా ఫ్లవర్స్ ప్యానెల్స్ మధ్య డిస్టెన్స్ అటు ఇటు అయితే అస్సలు ఉండొద్దు. మిడిల్లో మనం వేసుకున్నాం కదా పింక్, అది ఎగ్జాక్ట్లీ సెంటర్ లో వచ్చేలాగానే వేసుకోవాలన్నమాట. ఎల్లుండి ఫంక్షన్ ఉందంటే ఈ రోజు నైట్ నుండే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఎలాగో మాకు 2 days అవుతుందని తెలుసు, అంటే నైట్సే చేస్తుంటాం కదా, డే అంతా వేరే వర్క్ ఉంటుంది. సో ఒక డే ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నాము. ప్లానింగ్ అనేది ముందు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఒరిజినల్గా జస్ట్ దానికి బ్యాక్ డ్రాప్కి యాడ్ చేయడం మాత్రం ఎగ్జాక్ట్ ముందు రోజు చేసాం, బట్ ప్రిపరేషన్స్ అంతా దానికంటే బిఫోర్ డేనే చేసి పెట్టుకున్నాం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఒక రోజు ముందే ప్యాక్ చేసి పెట్టాము, ఎందుకంటే జస్ట్ బిఫోర్ డే అంటే శారీస్ పెట్టుకోవడము అవి ఇవి అన్నీ సెట్ చేసుకోవడానికి నైట్ అంతా అయిపోతుందని తెలుసు. అందుకే మేము ఒక రోజు నైట్ అంతా ఖాళీగా ఉండేలాగా ముందు రోజు నైట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అంతా మార్నింగ్ అంతా ఈ శారీస్ సెటప్ చేసి పెట్టుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అన్ని ఈరోజే ప్యాక్ చేసి పెట్టేశాము.
ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ బ్యాక్ డ్రాప్ అవ్వగానే ఉయ్యాల డెకరేట్ చేయాలి. ఇంకా దానికోసం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ వర్క్ అయితే అయింది, బట్ దీన్ని ఇంకా కొంచెం సెట్ చేయాలి అండ్ ఉయ్యాల డెకరేట్ చేయాలి. సో ఇదైతే మన బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది కంప్లీట్ గా ఫినిష్ అయింది. 10x10 ఫీట్ చేసాము కింద. ఇంకా ఇప్పుడు ఉయ్యాల డెకరేట్ చేయాలి. పిన్ను పెట్టాలనేది. ఈ కర్టెన్స్ అన్ని గాలికి అటు ఇటు పోకుండా లేదా ఎవరైనా తగిలినప్పుడు సపరేట్ అయితే బాగుండదు కాబట్టి 2 కర్టెన్స్ అటాచ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి సేఫ్టీ పిన్స్ పెట్టాను అనమాట. సో అట్లా అయితే కంపల్సరీ పెట్టుకోండి. శ్వేత సరే మళ్ళీ దగ్గరికి చూపించండి క్లోజ్. ఈ ఉయ్యాలను అయితే మేము సపరేట్గా ఆర్డర్ పెట్టామన్నమాట ఈ క్రాడల్ సెరమనీ కోసమే. ఇది ఏమీ వాడనే లేదు అసలు, ఓన్లీ ఫంక్షన్ కోసం ఆర్డర్ పెట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే క్రిబ్లోనే పడుకునేది, కింద బ్యాస్నెట్లో పడుకుంటుండే. సో స్వింగ్ ఎక్కువ అలవాటు లేదు, కేవలం ఫంక్షన్ కోసం తీసుకున్నాం. దీనికి ఫ్లవర్స్ది ఇట్లా మొత్తం బంచ్ లాగా వస్తుంది అనమాట ఒకటి బాక్స్. అలాంటి బాక్సెస్ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే అటు ఇటు ఆ ఫ్లవర్స్ దాంతోనే డబుల్ లేయర్ పెట్టి కింద నుంచి జిప్ టైసే పెట్టామన్నమాట దీనికి కూడా. ఎందుకంటే మనం థ్రెడ్స్తో వాటితో చేస్తే అది ఆగదు. సో జిప్ టైస్తో పెడితేనే మంచిగా ఆగింది. బట్ ఏం ఏర్పడదనమాట, పైనకి సన్నగా దొరుకుతాయండి జిప్ టైస్, అట్లాంటి వాటితో పెట్టాం. ఇదంతా ఏంటంటే నెట్ క్లాత్తోని దానికి మొత్తం ఇట్లా రోల్ చేసినట్టు పెట్టి చాక్లెట్ లాగా వస్తే బాగుంటుంది అన్నట్టు అట్లా ఓపెన్ చేసామన్నమాట. మళ్ళీ దానిపై నుంచి ఒకటి పూసలు ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలతో చేసిన ఒకటి బార్డర్ ఉండే అనమాట. అది ఒక లేస్ అంటారు కదా, శారీకి వచ్చిన లేస్, అది ఉండే, దాన్ని అటాచ్ చేశాను పైనుంచి అతికిస్తే నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. ఈ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి ఎప్పుడైనా డబుల్ లేయర్ పెడితేనే నీట్గా కనిపిస్తుందండి, ఊరికే చుట్టేసామంటే బాగుండదు. మేము ఏం చేసామంటే 2 లైన్స్ లాగా, అంటే ఫస్ట్ అల్లినట్టుగా రోజ్ ఫ్లవర్స్ని తిప్పి తర్వాత ఒక బంచ్ లాగా దానిపైన ఎడ్జ్లో పెట్టి జిప్ టైస్తో టైట్గా పెట్టేసాం అన్నట్టు. ఇంకా తర్వాత నెట్టెడ్ క్లాత్ పైన అయితే ఈ ముత్యాలది ఉంటుంది కదా, పర్ల్స్, అది బార్డర్, అదొక లేస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అట్లాంటివి. అదే ఎగ్జాక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ మనకి కొంచెం లుక్ బాగుండాలన్నట్టు మేమైతే పర్ల్స్ పెట్టాము. చాలా బాగుంది అట్లా పెట్టిన తర్వాత. ఫస్ట్ అది మేము ప్లాస్టర్స్తో పెట్టాము, కాకపోతే ప్లాస్టర్స్తో అసలు ఆగదనమాట. తర్వాత థ్రెడ్ చుట్టాల్సి వచ్చింది నెక్స్ట్, ఎందుకంటే ప్లాస్టర్స్కి కింద నెట్టెడ్ క్లాత్ కదా, అది పడిపోయేది. సో ఇది ఫైనల్ లుక్. అండ్ యాక్చువల్ అయితే ఇంకా కొంచెం ఉయ్యాలని ఇంకా కొంచెం డెకరేట్ చేయాలి. కింద మేము పెట్టింది ఒక చున్నీ అండి, దాన్ని స్కర్ట్ లాగా బెడ్ స్కర్ట్కి ఎలా పెడతామో అట్లా ఉయ్యాలకు పెట్టాము ఇక్కడ. ఇంకా నెక్స్ట్ డే దీనికి లోపల ఒకటి మ్యాట్రెస్ వేసి దానిపైన పట్టు శారీస్తో డెకరేట్ చేయాలంట. ఆ పట్టు శారీ లోపలనే పడుకోబెట్టాలి కాబట్టి నెక్స్ట్ ఫంక్షన్ ముందు ఒక మ్యాట్రెస్ వేసి దానిపైన పట్టు శారీ వేద్దాంలే అన్నట్టు వదిలేసాము. ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా మొత్తం పెట్టేసాము, అయిపోయింది. ఇదే చాలా పని అయిందండి రిటర్న్ గిఫ్ట్స్. ఇవైతే ఇంకా 1 డే ముందు రోజు పెట్టుకోవాలేమో అనిపించింది మాకు. రేపు మార్నింగ్ ఇంకా ఫంక్షన్ బిజీ ఉంటాం అనమాట. డెకరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా శారీ కూడా ఆల్మోస్ట్ సెట్ చేసేసుకున్నాను. వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఫంక్షన్కి ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా రేపు వచ్చే వీడియోలో ఫుల్ ఫంక్షన్ వీడియో ఉంటుంది, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.